కుటుంబంపై గజ్జెల కాంతం మండిపడ్డారు. కేసీఆర్ దొరకు మైండ్ దొబ్బిందని, తెలంగాణ కేటీఆర్ సొత్తు కాదని కాంతం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం వల్లనే రాలేదని, తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులు, యావత్ ప్రజల ఉద్యమాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు బలిదానాలు చేశారని, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది బలిదానాలు చేశారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్, హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, త్వరలోనే వారిని జైలుకు పంపడం ఖాయమని గజ్జెల కాంతం అన్నారు. కేటీఆర్ ఈ తెలంగాణ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడే మాటలు జర జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ అంత మీరే అన్నట్టు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం మీ కుటుంబం మీద ఉద్యమం చేసినట్టు మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే నీ అయ్యా, నువ్వు, నీ కుటుంబం ఉద్యమం చేసి వచ్చిన తెలంగాణ రాష్ట్రం కాదు. మరి అందరం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏమైనా కేటీఆర్, మీ అయ్యా ఒక్కసారన్న కేసీఆర్ అనేటోడు పార్లమెంట్లో పోయి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర ఉంటే ఒక్కసారి ఆ రికార్డు బయటపెట్టి మాట్లాడు. మీ అయ్య కానీ, నీవు కానీ, మీ చెల్లె కానీ, మీ బావ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, మీరందరూ ఏ జైళ్ళకు పోయి ఏ జైల్లో ఉన్నారో అదన్నా రికార్డు చూపించండి. ఎవరైనా లాఠీ దెబ్బలు తిని ఎక్కడైనా చిత్రహింసలు పడ్డారా అది చూపించండి. నీ సామాజిక వర్గంలో ఎవడైనా చస్తే